గురూజీ తిరుపతి నుంచి శివశంకర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివశంకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. ఉత్తరభద్ర నక్షత్రం 2వ పాదం. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్తే. బాగున్నారు గురువు గారు? బాగున్నా. ఓకే, ఏం పని చేస్తారు మీరు? ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను గురువు గారు. జాతకం ఉత్తరాభాద్ర నక్షత్రం. అవును సార్. చాలా మంచిగా ఉంది మీ జాతకం, మంచి రాజుని జన్మించారు. ఎన్నో కొడుకు మీ నాన్నగారికి మీరు? మొదటి కొడుకు సార్. మొదటి కొడుకు. జాతకం చాలా బాగుంది, కానీ జన్మ జాతకంలో గురువు వక్రస్థానంలో ఉండేదాని వలన మీ జన్మ జాతకానికి మీకు ఎంత డబ్బులు వచ్చినా మీ దగ్గర నిలవదు. అవును సార్. మీ దగ్గర 100 కోట్లు వచ్చినా ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. మీ కుటుంబస్తుల నుంచినే మోసం అవుతారని ఉంది. ఏదైనా గొడవలు జరుగుతుందా? అవును సార్, వేరే ల్యాండ్ గురించి జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, దాని నుంచి మోసం అవుతుంది. అపవాదం, మీకే అపవాదం వచ్చేస్తుంది మళ్ళీ, అంతా మీరే చేస్తారని. దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ ఈ 2 స్టేటస్ ఇలా ఉంటుంది. తర్వాత మీరు కాస్త వేరే వాళ్ళకి స్నేహితుల ద్వారా డబ్బులు ఇప్పించి చిక్కేసుకుని దానివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందువలన జరిగింది. అందువలన చాలా ఇంకా లైఫ్లో అలాంటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఎక్కువ ఇతరుల్ని చాలా నమ్మేస్తారనమాట. ఎవరేం చెప్తే అది రైట్. అలా అతి నమ్మకం, ఎక్కువ నమ్మకంతో మీరే మోసపోతూ ఉన్నారు. మీకు పర్మనెంట్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు, అందరూ వచ్చి మోసం చేసి వెళ్ళే వాళ్ళే ఎక్కువ. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకం అయితే బాగానే ఉంది, కానీ ప్రజెంట్ ఈ 2012 నుండి అయితే మానసికంగానూ ప్రశాంతత లేదు, ఆర్థికంగానూ ప్రశాంతత లేదు. కష్టపడుతూనే ఉన్నారు, అభివృద్ధి అయితే ఏం కనబడతలేదు. చూడ్డానికి బాగున్నాము, బట్ మన కష్టం ఇతరులకి చెప్పుకోవడానికి అవుతలేదు. అలాంటి పరిస్థితి ఎదురుస్తున్నారు. కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా చేయండి. ప్రతి గురువారం ఒక పసుపు రంగు గుడ్డ, శనగలు దానం ఇస్తూ ప్రతి గురువారం దత్త చాలీస లేక దత్తాత్రేయ అష్టకం, దత్తాత్రేయకు సంబంధించిన శ్లోకాలు ఎక్కువ మీరు ప్రార్థన చేయాలి. ఇలా ప్రతి గురువారం చేస్తూ మంగళవారం సాయంత్రం వయసైన వారికి, ఎవరైనా వయసైన వారికి 70-80 సంవత్సరాల పైన ఉన్న వారికి ఏదైనా పండు పలహారం తినడానికి వాళ్ళ తృప్తి పెట్టాలి అన్నమాట. వాళ్ళకి దానం ఇస్తూ రండి. అలా ఒక 16 వారాలు చేసుకొని శనివారం రోజు విష్ణు దేవాలయంలో తులసి మాల ఇచ్చి అక్కడ ఒక నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. విష్ణు అంటే వెంకటేశ్వర, సత్యనారాయణ, ఎవరైనా కావచ్చు. ఇంత మాత్రమే. ఈ 3ని 16 వారాలు చక్కగా చేస్తే ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబంలో వంచన అంటే మోసం జరగకుండా అక్కడ మీకు విజయం లభిస్తుంది. ప్రజెంట్ ఆర్థిక స్థితిలో అభివృద్ధి, రుణాలు బాగా తగ్గి ఇతరుల్ని నమ్మినారు కదా, వాళ్ళ నుంచి కూడా మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ 3 చక్కగా చేయండి. త్వరలోనే మళ్ళీ శుభవార్త తెలియచేస్తారు. ఎప్పుడో మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. శివశంకర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ప్రొద్దుటూరు నుంచి హరినాథ్ రెడ్డి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు. నక్షత్రం 13-2-1971, 12 గంటల తర్వాత అండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్తే. ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు మీరు. గురూజీ, ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు. మీకు సంతానం ఎంతమంది? 2 అబ్బాయిలు గురు. ఓకే, 2 అబ్బాయిలు. మీరెన్నో కొడుకు నాన్నకి? నేను ఒక్కనే అబ్బాయిని, నా ముందు ఒక అక్క. ఎందుకంటే జన్మజాతకంలో 7వ స్థానంలో గురువు చాలా బాగున్నాడు. 7వ స్థానంలో గురువు ఉంటే 1000 దోషాలున్నా వెళ్ళిపోతాయని. చాలా విశేషమైన జాతకంలో జన్మించారు. అయితే అలాగే ఒక ఆరోగ్య స్థానంలో కూడా ఎక్కువ పాపగ్రహాలు, శత్రుస్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయి. శత్రువుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పని చేసేది మీరు? ఓకే, కంటిన్యూ చేయండి. బాగుంది మీ జాతకంలో, ప్రాబ్లం అయితే ఏం లేదు. కుటుంబంలో ప్రశాంతత లేదు అని ఒకటి చూపిస్తుంది. తర్వాత ఆరోగ్య పరిస్థితులు కూడా కాస్త మీకు మేజర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి కూడా నేను పరిహారాలు చెప్తాను, ప్రాబ్లం లేదు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే గోచార ఫలంగా మనం చూసేదైతే ఇన్ని రోజులు టైం బాగుండలేదు. ఇప్పుడు మంచి టైం ప్రారంభం అవుతుంది. ఈ గురువు వేరే చేంజ్ అవుతాడు. కోర్స్ మీకు 12ంటికి వచ్చినా కూడా 7:30 కంప్లీట్లీ అయిపోయింది. ఇక మంచి యోగాలు కలిసి వస్తాయి. ఇన్ని రోజులు టైం బాగాలేదు. అందువలన
ఆర్థికంగా మానసికంగా అన్నీ నష్టపోతారు. నష్టం అయ్యాయి, ఇక మంచిగా అభివృద్ధి అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు జన్మజాతకానుసారంగా మీకు మంచి యోగాలు కలిసి వస్తాయి కాబట్టి ఇంక అన్నీ తప్పకుండా మంచిగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వహించండి కుటుంబం గురించి. దానికి ఏదైనా పరిహారాలు, హోమాలు లేదా అర్చనలు చేసేటైతే చేయిస్తూ ఉండండి. ప్రతి ఆదివారం విష్ణు సహస్రనామం పఠించి గోమాతకి యథాశక్తి నానబెట్టిన గోధుమల్ని బెల్లం కలిపి మీ చేతుల్లో తినబెట్టాలి.